మౌనిక మేడం మీకు షుగర్ ఉందా? అవును సార్, మీకెలా తెలుసు? అంటే ఆపుకోవట్లేదు కదా. చూడమ్మా మౌనిక, కోతికి కొబ్బరి చెప్పించినట్టు దీనికి మైక్ ఇచ్చినావు. ఇది అడిగేది అడుగుతుంది కానీ అవతనోడు చెప్పేది వినట్లేదు. ఆపేయాలి ఆపేయాలి వెంటనే ఆపేయాలి 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 వెంటనే ఆపేయాలి. ఒరే ఊర్నే నడుస్తుందిరా, ఫుల్ 600 100 నడుస్తున్నాయిరా. జోకా? ఆపేయాలి ఆపేయాలి వెంటనే ఆపేయాలి 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 వెంటనే ఆపేయాలి 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 వెంటనే ఆపేయాలి. ఒరే అది చూడరా. ఆగందక్క ఆగండి, ఎందుకు రాలే? ఈ మధ్య ఈ ఊర్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు, అవి వెంటనే ఆపేయాలి. ఇప్పటి వరకు ఆపేయాలనేగా అరిసింది. ఏంటి? లేదక్క, ఇలా ఎంతసేపు అరుస్తారు కానీ 500 ఇచ్చారనుకో మీ తరపున మేము గొంతును పోయేలాగా అరుస్తాం, మద్యం అమ్మకాలను గెంటేస్తాం. అలాగే తమ్ముడు, మీలాంటి యువకులు మాతో చేయగలిగితే ఇంకేముంది, మేము విజయం సాధించినట్టే. రండి. సరే అక్క పదండి. ఆపేయాలి ఆపేయాలి మద్యం అమ్మకం ఆపేయాలి 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 మద్యం అమ్మకం ఆపేయాలి 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 మద్యం అమ్మకం ఆపేయాలి 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 మద్యం అమ్మకం ఆపేయాలి. హలో హలో మౌనిక, మౌనిక వినిపిస్తుందా? ఇది ఒక తిక్కల్లి, కాలుతుంది కానీ మాట్లాడదు. ఓసే నాకు వినపడుతుందే. అదే అదే మౌనిక, మనకి ఇప్పుడే తాజాగా అందిన వార్త. పనశాలలో మహిళలందరూ కలిసి మద్యపానం మీద విరుచుకుపడుతున్నారు. మౌనిక, ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళకి 2 మగవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మౌనిక, వీళ్ళందరూ ఇప్పుడే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఒరే నిరాహార దీక్ష మనం ఎప్పుడున్నాం రా? దానికి అనిపించింది అంతే, అది అనేసుకుంటుంది అంతే. అసలు నీ నిరాహార దీక్ష ఎందుకు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మౌనిక, రేణు కెమెరా పట్టుకొని రా. చెప్పండి సార్, మీరు ఈ ఉద్యమం ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే మీ లక్ష్యం ఏంటి? అంటే ఈ దీక్ష నిరాహార దీక్షగా మారబోతుందా? అంటే అసలు మీ డిమాండ్స్ ఏంటి? అంటే మౌనిక, చూస్తుంటే ఇది నిరాహార దీక్షలా కాదు, మౌన దీక్షలా ఉంది. ఇక్కడ ఎవరిని అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు మౌనిక. తుఫానుకు ముందు సైలెంట్ గా ఉన్నట్టున్నారు. ఈ సైలెంట్ అంతా ఇప్పుడు వైలెంట్ గా మారుతుందో మనం వేచి చూడాలి. మౌనిక మేడం మీకు షుగర్ ఉందా? అవును సార్, మీకెలా తెలుసు? అంటే ఆపుకోవట్లేదు కదా. చూడమ్మా మౌనిక, కోతికి కొబ్బరి చెప్పించినట్టు దీనికి మైక్ ఇచ్చినావు. ఇది అడిగేది అడుగుతుంది కానీ అవతనోడు చెప్పేది వినట్లేదు. ఇలాగైతే ఎలా? ఓకేసియా ఏ దునియాకి ఇద్దరు జారా హై. ఇలా అవతలోడికి గ్యాప్ ఇవ్వకోకుండా మాట్లాడడానికే మరి జాబ్ ఇచ్చేది. ముందు మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. డిమాండ్స్ అంటే పెద్దగా ఏమీ లేవు. మరి ఎందుకు ఈ ధర్నా? నాకు తెలియదు, 500 ఇస్తే అరుస్తా అని చెప్పాను. ఆవిడిచ్చింది తీసుకున్నాను, కూర్చొని అరుస్తున్నాను. మౌనిక, ఈ ధర్నాలో కూర్చున్న వాళ్ళకి 500 ఇస్తున్నారంట. నేను వెంటనే ఈ మైక్ పక్కన పడేసి ధర్నాలో కూర్చుందాం అనుకుంటున్నా. నువ్వు కూడా మేకప్ మొత్తం తీసి అది వచ్చేసాయి, ధర్నాలో కూర్చుందాం. ఇది ఈనాటి కాకి వార్తల కీర్తి అండ్ టీవీ న్యూస్. మద్యం అమ్మకం ఆపేయాలి, మద్యం అమ్మకం ఆపేయాలి, మద్యం అమ్మకం ఆపేయాలి. ఏంటి సర్పంచ్ గారు ఆపమంటున్నారు? మీరెలా ఇప్పుడు పడితే అప్పుడు ధర్నాలు చేస్తే ఎలా చెప్పండి? ముందు నాకు చెప్పాలి కదా ఆపేయాలని. ఇప్పుడు చెప్తున్నాం కదా, వెంటనే ఆపేయండి. అలాగే అందరితో మీటింగ్ పెట్టి మీకు నచ్చేలా చేయిస్తాను, సరేనా? అక్క 500 ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఇదిగో తమ్ముడు, ఈ రోజు నువ్వు చాలా సాయం చేసావు. నువ్వు లేకుంటే ఈ రోజు ఇది సక్సెస్ అయ్యేదో లేదో కూడా తెలియదు. అవును తమ్ముడు, 500తో ఏం చేస్తావు? ఏముందక్క, ఆర్సి గొంతు పోయింది కదా, పక్క ఊరికి వెళ్ళి ఒరే పారా తొందరగా పని చేస్తారు, రారా తొందరగా. మద్యం నిషేధం కోసం ధర్నా చేసి అదే మద్యం తాగి నిద్రపోతా అంటున్నావు చూడు, నువ్వేరా నిజమైన తాగుబోతువి. ఒరే నీకో దండం రా బాబు.